చెప్పు నీ సమస్య డాక్టర్ గారికి. అదే సార్, నా రాత్రి మామూలుగా మెలకువ వచ్చింది. మెలకువ వచ్చానే ఏదో పాసుకు పోయినాను. పోయి మళ్ళీ వచ్చి పనుకున్నా. పనుకుంటేనే ఏమైందంటే ఆ, ఏదో తలనొప్పిగా ఉన్నట్టు ఉండే. అదే బీపీ చెక్ చేసుకుంటే బీపీ రైజ్ అయింది. 139 185 అట్లా ఉంది. తర్వాత అని మాత్ర వేసుకున్నా. ఏది చిల్లి హార్ట్ మాత్ర వేసుకుని అందరికీ లెట్రిన్ పోయి వచ్చినాము. లెట్రిన్ పోయి వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మళ్ళా నార్మల్కి వచ్చింది. తర్వాత ప్రతిరోజు తింటానే తలనొప్పి ఒక అర్ధ గంట సేపు ఉంటుంది. ఏం తిన్నా నొప్పి ఉంటుంది. మజ్జిగ తాగినా, కాఫీ తాగినా, టీ తాగినా, ఏదన్నా మెత్తన పదార్థాలు తినే కూడా ఒక 10-15 నిమిషాలు తలగా నొప్పిగా ఉంటుంది. ఇంకా రాత్రిపూట ఎక్కువ నొప్పి ఉంటుంది. రాత్రిపూట తల దిమ్ముడు పార్సం పట్టినట్టు ఎట్లా ఉంటుందో అలా దిమ్ముగా ఉంటుంది సార్. ఈ ఆమ్లోకైన్ 80 అనేది ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలైంది అది వాడబట్టి. మధ్యన ఒక సంవత్సరం అది మార్చి వేరే టెల్వాస్ బేటా అనేది వాడితే దానివల్ల ఇంకా బీపీ డౌన్ కావడం, రైజ్ ఎక్కువ కావడం, తక్కువ కావడం అట్లా ఉంటే అది మానేసి మళ్ళీ ఇదే మొదలుపెట్టి చేస్తుంది. ఇది సంవత్సరం వరకు ఏం లేకుండా ఈ మధ్యన ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినందువల్లనే ఏమో కాళ్ళు ఈ ఎక్కువసేపు ఈ రైట్ లెగ్ ఎక్కువసేపు నడవాలంటే వచ్చినట్టుగా కనపడుతుంది. ఎక్కువసేపు నిలబడలేకుండా రైట్ లెగ్ కింద. ఈ తర్వాత ఈ కండరాలు కూడా నొప్పి వస్తున్నాయి. ఇక్కడ పిక్కలు కూడా నొప్పి వస్తుంటాయి. పనుకుంటే మళ్ళీ ఫ్రీగా ఉంటుంది. అదే కూర్చున్నా నిలబడినా కాళ్ళు తిమ్మిర్లు ఎక్కువ. ఇది సమస్య. మరి ఈ మాత్ర ఏ మాత్ర వాడితే బాగుంటుంది, ఎట్లా ఏం కదా దాని గురించి ఒక 4 days నుంచి ఒక 4 days నుంచి 1 గంట నుంచి 3 గంటల మధ్యలో రాత్రి 1 గంట 2 అట్లా మధ్యలో బీపీ పెరుగుతాం జరుగుతుంది. చెక్ చేసుకొని ఆ చిల్లీ హార్ట్ అన్న టాబ్లెట్ వేసుకుంటే అరగంట కల్లా మళ్ళీ నార్మల్కి వస్తుంది. అది బీపీ పెరిగినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంది? బీపీ పెరిగినప్పుడు కొద్దిగా ఆందోళన, టెన్షన్ మాదిరిగా ఉంటుంది. చెమట పోస్తేనే ఇంకా నాకు అప్పుడే అర్థమైంది బీపీ రైజ్ అయిందనే అనుకుని వెంటనే బీపీ చెక్ చేసుకొని ఉంటే మాత్ర వేసుకుంటా. మాత్ర వేసుకుని హాఫ్ అన్ అవర్ కల్లా మళ్ళీ నార్మల్ అయిపోతుంది. తర్వాత మోషన్ కొడుతుంది మళ్ళీ. అట్లా ఉన్నప్పుడు మోషన్ కూడా అవుతుంది. అది అయినాక ఫ్రీగా ఉంటుంది మనిషి. ఇట్లా దాదాపు ఒక వారం రోజులు ఉండబట్టి అదే పరిస్థితి. షుగర్కి ఏమాత్రం మాత్రం? షుగర్కు గ్లైనేజ్ ఎంఎఫ్ ఇది కూడా దాదాపు 16 సంవత్సరాల నుండి అదే మందు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తినకముందు షుగర్కు అదే మాత్ర వేసుకుంటుండ. షుగర్ కూడా మొన్ననే చూపించినాం 7.8 మామూలుగా హెచ్బిఏ1సి చేపించింటే 7.8 ఇక రిజల్ట్ వచ్చింది. బ్లడ్ థిన్నర్స్ ఏమవుతున్నా? బ్లడ్ తినడం ప్రోవాగోల్డ్ 10 mg 20 వాడుతుంటే 20 వాడుతుంటే ఒక కొన్నాళ్ళు సంవత్సరం 2 సంవత్సరాలు వాడినాక ఒకసారి బ్లడ్ వామిటింగ్ అయింది. అని ఏమన్నా 20 వాడుతుంటే ఏమన్నా అట్టయిందని మళ్ళీ 10 వాడుతుండా. ఇప్పుడు ప్రోవాగోల్డ్ 10 వాడుతుండే ప్రస్తుతం. అది మనకు బ్లడ్ థిన్నర్. బీపీకి అమ్ములోకైంది 80,
తర్వాత షుగర్కు గ్లైనేజ్ ఎంఎఫ్. ఇది హైపర్ టెన్షన్కి హైపర్ టెన్షన్కి చిలి హార్ట్ అనే అది మామూలుగా డాక్టర్ హార్ట్కి సంబంధమైన డాక్టర్ ఉదయానందలో డాక్టర్ రాసి ఇచ్చినది ఆ మాత్ర. ఇది చాలా ఈ మాత్రలు అవి వాడుతున్నా. ఇవి మెడిటేషన్ రోజు ఇది రోజు ఇదే నేను రోజు ఉదయము లేచినాక ఒక గంట సేపు ఇల్లు ఇట్లా కాళ్ళు అవన్నీ కదిలియడము, ఇట్లా చేసుకోవడము, ఇట్లా 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 అది ఎక్సర్సైజ్ చేయడము, ఇట్లా పైకి ఇట్లా కైకి ఇట్లా ఎక్సర్సైజులు చేయడము అలాంటివి కూడా చేస్తుంటా. తిండి మాత్రం ఉప్పు కారం పూర్తిగా తగ్గించినండి. అసలు కారం అనేది లేదు. ఉప్పు అనేది కూడా 5 గ్రాములు 2 నాళ్ళకు కలిసి ఒక 5 గ్రాములు మాత్రమే తింటా. ఉదయం ఏదో ఉప్మా అట్లాంటి తీసుకుంటా. తర్వాత మధ్యాహ్నము ఇది కొర్రన్నమో ఆరకన్నమో ఒక చిన్న టీ గ్లాస్ వేసుకొని దాంట్లో మజ్జిగ పెరుగు అది వేసుకొని తింటా. ఉప్పుని మాత్రం వేసుకోను. ఇలా నా డైట్. మళ్ళీ ఉదయం రాత్రి 7:30కే తింటా, 8:30 9 కల్లా పనుకుంటా. ఇది నా డైట్.